హాయ్, గవర్నమెంట్ కు ఒక చిన్న ప్రశ్న. నా వాయిస్ వినండి సార్. నేను ఒక సాధారణ మనిషిని, కానీ నా దగ్గర ఒక చిన్న ప్రశ్న ఉంది సార్. నా ప్రశ్న మాత్రం అసాధారణం. మనమందరం ట్యాక్స్ కడుతున్నాం సార్, ఓటు వేస్తున్నాం, కానీ మన సమస్యలు ఎవరు వింటున్నారు సార్? ఏపీ గవర్నమెంట్ పవర్ లో ఉన్న వాళ్ళంతా పబ్లిక్ ఇష్యూస్ గురించి పట్టించుకోవడం లేదు. మన రోడ్లు చూస్తే రోలర్ కోస్టర్ ఎక్కినట్టుంది. వర్షం పడితే రోడ్డు మీద డ్రైవింగ్ కాదు సార్, స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేసినట్టుంది. ఆటోలో వెళ్తే మిక్సీ జార్ లో వేసిన టమోటాలో నలిగిపోతున్నాం సార్. ఏదైనా జరిగితే అంబులెన్స్ కూడా రావడమే కష్టం సార్. ఈ రోడ్డు మెయింటెనెన్స్ అంటే ఏమైనా కామెడీ షో లాగా ఉందా సార్? హాస్టల్లో ఫుడ్ చెప్పడం కూడా హోదా. వాసనతో ఉన్న కర్రీలు, సరిగ్గా ఉడకని బియ్యం, స్టూడెంట్ హెల్త్ ఏమైపోతుంది సార్. ఒక విద్యార్థికి మంచి భోజనం ఇవ్వడం అంటే మన ఇల్లు ఏమన్నా కూలిపోతున్నాయా సార్? పిల్లలకి భోజనం పెట్టడం అంటే హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ లేవు, డాక్టర్స్ ఉంటే మెడిసిన్స్ లేవు, మెడిసిన్స్ ఉంటే బెడ్స్ లేవు. ఇలా మన బేసిక్ నీడ్స్ ని కూడా గవర్నమెంట్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది సార్? హాస్టల్ అంటే పుట్టొచ్చింది సార్. ఈ మధ్యలో నాయకురాలు వెళ్ళి హాస్టల్లో భోజనం చేస్తా అంటే ఏదో పురుగు వచ్చిందని చెప్పేసి ఆమె తీసి చూపెట్టింది సార్. ఒక మినిస్టర్ హాస్టల్కి వెళ్తేనే బొద్దింక వచ్చింది అంటే చిన్నపిల్లలు చెప్పుకోలేకుండా తీసి పక్కనేసి తినేసి అన్ని రోజులు ఎన్ని గడుచుంటాయి సార్ వాళ్ళకి పాపం. ఒక్కసారి ఆలోచించండి సార్. డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అధ్వానం అంటే, నా చిన్నతనంలో దోమలు ఉండే కదా సార్. ఇప్పుడు బయట కూర్చుందామంటే కూర్చోలేని పరిస్థితి. కనీసం 2 నిమిషాల నుంచి మాట్లాడదామన్నా కానీ కుదరట్లేదు సార్. మనమంతా డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే మొదట రోడ్లు, ఎడ్యుకేషన్, హెల్త్, సేఫ్టీ ఇవన్నీ సరిగ్గా ఉండాలి కదా సార్. పబ్లిక్ ని పట్టించుకోవడం అంటే ఓట్స్ కోసం మాత్రమే కాదు సార్. నిజమైన లీడర్షిప్ అంటే గ్రౌండ్ లెవెల్లో సమస్యలు పరిష్కరించడం కూడా. వీధి దీపాల దగ్గర నుంచి మంచినీళ్ళ కుళాయిల దగ్గర నుంచి కూడా చూడాలి సార్. ప్రతి ఏరియాలో ఎమ్మెల్యే బ్యానర్లు పెడతారు, కానీ ఆ రోడ్డు పక్కన ఉన్న గుంతను మూసేయడం మర్చిపోతారు. హాస్టల్ ఫుడ్ లో స్టూడెంట్స్ సఫర్ అవుతుంటే కంప్లైంట్ చెయ్యి అంటారు. కంప్లైంట్ చేసిన రెస్పాండ్ అయ్యేది ఎవరు సార్? ఇది గవర్నమెంట్ సార్. అసలు బ్యానర్స్ ఎందుకు కడతారో తెలుసా సార్? మా నాయకుడు వస్తున్నాడు అని చెప్పేసి గర్వంతో మేము కట్టే బ్యానర్స్ కి ఆ గుంతలు, ఆ బ్యానర్ వెనకాల గుంతలు ఉంటాయి సార్. ఎప్పుడొచ్చి క్వశ్చన్ చేస్తే ఏ ఆన్సర్ మన దగ్గర ఉండదు కదా. ఒక్కసారి స్టేట్ లో ఉన్న రోడ్స్ అన్ని పరిశీలించాను సార్. గుంతలు లేకుండా మంచి రోడ్లు ఉన్నాయి. పిల్లలు పొద్దున్నే సాఫీగా వెళ్ళిపోతున్నారు. అందరు ఆఫీస్ కి పనులకు వెళ్లే వాళ్ళు అందరూ కూడా చాలా నీట్ గా వెళ్ళిపోతున్నారు. ఏ ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఫ్రీ బస్సులు ఇచ్చారు సార్. రోడ్డు దాటాలంటే ఆ బస్సు దాంట్లో కూర్చొని కుదుపుతో వెళ్ళి ఇంకేం పనులు చేస్తారు పనులకు వెళ్లే వాళ్ళు? ఒక్కసారి ఆలోచించండి సార్. గవర్నమెంట్ లో పవర్ లో ఉన్న వాళ్ళకి తెలియదా పవర్ అంటే రెస్పాన్సిబిలిటీ? మేము మా ఓట్లు మీకు ఇచ్చాం, కానీ మా వాయిస్ ని ఇగ్నోర్ చేయడం తప్పు సార్. రోడ్లు బాగు చేయండి, హాస్టల్స్ క్లీన్ గా ఉంచండి, హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేయండి. స్టాఫ్ అంతా ఉన్నారు, లేని చోట స్టాఫ్ ను రిక్రూట్ చేయండి. ఆ స్టాఫ్ సరిగా చేస్తున్నారా లేదా, వర్క్ నీట్ గా ఉందా లేదా ఒక్కసారి వెరిఫై చేయండి సార్. జీతాలు ఊరికే ఇయ్యట్లేదు. పబ్లిక్ ని పట్టించుకోండి సార్, లేకపోతే రేపు పబ్లిక్ మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారేమో. ఇది నా ప్రశ్న, ఇది మా ఫ్రస్ట్రేషన్, ఇది మా ఆంధ్రప్రదేశ్ వాయిస్. వినండి సార్, స్పందించండి. ఇది గవర్నమెంట్ కి సంబంధించింది కదా సార్. ప్రజల సమస్యలు విన్నవించుకుంటున్నాం, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. ఇది ప్రశ్నలాగా కాకుండా మా అభ్యర్థన లాగా తీసుకుంటారు అని చెప్పేసి చిన్న విన్నపం సార్.